మిత్రులకు నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గారు దిలీపాచార్య గారు, అలాగే కేశబోయిన శ్రీధర్ గారు, నేను రాణి రుద్రమ, రాష్ట్ర అధికార ప్రతినిధి. మేము జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది నిర్వహిస్తున్నాము. అయితే ఇవాళ మనకు దాదాపుగా మీరు చూస్తున్నారు, నామినేషన్స్ వేయక ముందు నుంచే ఎన్నికల ప్రచారం అనేది జూబ్లీ హిల్స్ లో చాలా ఉధృతంగా జరుగుతోంది. ప్రతిరోజు కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూ వస్తున్నాము. కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు జూబ్లీ హిల్స్ లో బీజేపీ తరపున. అయితే ఈ రోజు ప్రత్యేకించి షేక్పేటలో ఉదయం కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, సాయంకాలం పాయల్ శంకర్ గారు, యూసుఫ్గూడలో ఉదయం రఘునందన్ గారు, సాయంత్రం వెంకటరమణారెడ్డి గారు, వెంగళరావు నగర్ లో ఉదయం ఎంపీ గూడెం నగేష్ గారు, సాయంత్రం పాల్వాయి హరీష్ రావు గారు, రహమత్ నగర్ లో ఉదయం ఈటెల రాజేందర్ గారు, సాయంకాలం ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, శ్రీనగర్ కాలనీలో ఉదయం ఏవిఎన్ రెడ్డి గారు, సాయంకాలం అంజిరెడ్డి గారు, ఎర్రగడ్డలో ఉదయం ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, సాయంత్రం రామారావు పటేల్ గారు మరియు మల్క కొమరే గారు, బోరబండలో ఉదయం డికే అరుణ గారు, సాయంత్రం పి రాకేష్ రెడ్డి గారు. ఇవి రెగ్యులర్ గా మాకు ప్రతిరోజు కూడా ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఎమ్మెల్సీ గాని వీళ్ళు వెళ్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజు ఈ డివిజన్లలో మాకు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి ప్రచారం. అయితే వీరితో పాటు ఇవాళ 8వ తారీఖు ఇవాళ ఉదయం ఇంకా కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. మున్నూరు కాపు సంఘం మీటింగ్, ఇది ఇవాళ ఉదయం మున్నూరు కాపు సంఘం మీటింగ్ ఇవాళ సాయంత్రం ఉంది. ఇవాళ సాయంత్రం ఉన్నటువంటి మీటింగ్ కి డాక్టర్ లక్ష్మణ్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఉదయం గౌడ సంఘం మీటింగ్ అయిపోయింది, ఇంటలెక్చువల్స్ మీట్ కూడా అయిపోయింది. దానికి బూర నర్సయ్య గౌడ్ గారు అండ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, వారిద్దరు కూడా ఇవాళ ఉదయం అటెండ్ అవ్వడం జరిగింది. ఇవాళ సాయంకాలం యూసుఫ్గూడలో 5 గంటలకి ఇప్పుడు కిషన్ రెడ్డి గారి బైక్ ర్యాలీ ఉంది. బోరబండలో బండి సంజయ్ గారి బైక్ ర్యాలీ ఉండింది, అయితే దాన్ని రద్దు చేస్తున్నాము పర్మిషన్ చెప్పి మాకు మధ్యాహ్నం ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తున్నారు. సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు బోరబండలో బండి సంజయ్ కుమార్ గారిది ఖచ్చితంగా ఉంటది. వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి సంజయ్ గారి బైక్ ర్యాలీ బోరబండలో ఉండి తీరుతుంది. పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. దీని తర్వాత ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఇంతవరకే, ఇవాల్టి వరకు. ఇవాళ ఇంకొకటి కూడా ఉంది. రహమత్ నగర్ లో ఈటెల రాజేందర్ గారిది ఇవాళ, వారిది కూడా రహమత్ నగర్ లో సాయంకాలము ర్యాలీ ఉంది. దళిత ఆత్మీయ సమ్మేళనం కూడా ఇవాళ ఒకటి ఉంది. 8వ తారీఖుది కూడా ఒక ప్రోగ్రామ్ ఫైనల్ అయింది ఇప్పటి వరకు. 8వ తారీఖు ఏంటంటే జూబ్లీ హిల్స్ కు సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ మరియు దళిత సమ్మేళనం, వీళ్ళందరిది కూడా కలిపి ఒక కార్యక్రమం బోరబండలో నిర్వహించబోతున్నారు. దానికి ముఖ్య అతిథులుగా మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, అలాగే మందకృష్ణ గారు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదయ్య గారు కూడా దానికి హాజరు కాబోతున్నారు. ఇక రేపు గజేంద్ర షెకావత్ గారు, కేంద్ర మంత్రివర్యులు, వెంగళరావు నగర్ లో రోడ్ షో చేయబోతున్నారు రేపు ఉదయము. అలాగే నార్త్ ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటిది కూడా ఒక గ్యాదరింగ్ ఉంది, దానికి సంబంధించి వారు చీఫ్ గెస్ట్ గా ఉండబోతున్నారు. రేపు మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు రెహమత్ నగర్ కి వారు గెస్ట్ గా రాబోతున్నారు. ఇవాళ బోరబండ, రేపు రెహమత్ నగర్ లో వారిది షో ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి రెగ్యులర్ అప్డేట్స్. మీకు ఇవాళ 7 డివిజన్లలో ఎట్లయితే గెస్ట్లు మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో అది కూడా మీకు ఒక గెస్ట్ చార్ట్ షీట్ రేపు సంజయ్ గారి స్పీచ్ బోరబండ ఉంది, అది మళ్ళీ ఇప్పుడు ఫైనల్ చేస్తున్నారా? ఓకే, గణపతి కాంప్లెక్స్ దగ్గర ఇవాళ సాయంకాలం 8 గంటలకి. ఆపే దమ్ము నీ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్కి లేదు, నీ పోలీస్కి లేదు,
పోలీసుల ముసుగులో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముసుగులో పనిచేస్తున్నటువంటి హైదరాబాద్ లో ఉన్న ఎంఐఎం పార్టీ కార్యకర్తలకు లేదు. ఈ ఎంఐఎం పార్టీ బంగ్లాదేశ్ రోహింగ్యాల ముసుగులో హైదరాబాద్ లో ఒకవేళ మత కలహాలు సృష్టిస్తే దాన్ని ఆపే ధైర్యం మాత్రం మాకు పక్కా ఉంది. మా కేంద్ర ప్రభుత్వానికి అది తప్పకుండా చూపిస్తాం. ఆ ధైర్యం మాకుంది. ఒకవేళ మీరు ఎవరి ముసుగులో వచ్చినా, రోహింగ్యాల ముసుగులో వచ్చినా, బంగ్లాదేశ్ల ముసుగులో వచ్చినా, ఎంఐఎం యొక్క తీవ్రవాద ముసుగులో వచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అటువంటి తప్పుడు పని చేస్తే తప్పకుండా కంట్రోల్ చేస్తే దమ్ము ధైర్యం భారత ప్రభుత్వానికి ఉంది. ఆ పని తీరుతుంది. కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీకు బుద్ధి తెచ్చుకొని మా బండి సంజయ్ గారి కార్యక్రమాన్ని సజావుగా జరిగే ప్రయత్నం చేస్తే, సజావుగా జరిగే విధంగా మీరు సహకరిస్తే అది మీకు మంచిది, దేశానికి మంచిది అని చెప్తున్నాం. కాకపోతే ఫలితాలు మీరే చూస్తారని చెప్పి మేము ఇది ఇష్యూ మైనారిటీ మెజారిటీ కాదు. ఓట్లు మేము అందరి ఓట్లు అడుగుతున్నాం. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల ఓట్లు మేము అడుగుతున్నాం. అన్ని వర్గాల ప్రజల ఓట్లు మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మేము అన్ని వర్గాల ప్రజల ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, నాన్ తెలుగు, నాన్ తెలంగాణ అన్ని ఓట్లు మాకు కావాలి. మీకు మాత్రం ఒక వర్గం ఓట్లు కావాలనేది మీ సంకుచిత రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరికి వచ్చి తెలుసుకుంటారు.